మద్యం గురించి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉందంటే, మొన్న తెనాలి ప్రాంతంలో సునీల అనే ఒక మహిళని మద్యం దుకాణం దగ్గరే తాగి అక్కడే లారీ కింద ఆమెను తోసేసి హత్య చేసిన ఘటన మన అందరూ చూసాం. అప్పుడే మద్యం దుకాణాల దగ్గర తాగకూడదని, మద్యం దుకాణాలు తాగే చోట్లు వేరువేరుగా ఉండాలని రాష్ట్రమంతా ఆందోళనలు కూడా జరిగాయి. అంత ఘోరమైన సంఘటన జరిగితే ఆ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన ప్రభుత్వము పాఠాలు నేర్చుకొని మద్యం దుకాణాల దగ్గర తాగడాన్ని పోలీసులు పెట్టి నియంత్రించాల్సింది పోనిచ్చి, మద్యం దుకాణాల దగ్గర మాకు 2 లక్షల రూపాయలు కట్టండి, అధికారికంగానే తాగనిస్తాను అని పాలకులు చెప్తున్నారంటే వీళ్ళు మనుషులు అనుకోవాలా లేకపోతే మృగాలు అనుకోవాలా? మద్యం అన్నది కుటుంబంలో ఎలాంటి చిచ్చు పెడుతుందో, మద్యము నేరాలను ఎలా ప్రోత్సహిస్తుందో, మద్యము ప్రమాదాలకు ఎలా కారణమవుతుందో తెలిసి కూడా ఈ కాంగ్రెస్ పాలకులు ప్రతి నెల కింది నెల కంటే 15% ఎక్కువ అమ్మకాలు మద్యం అమ్మకాలు చేయాలని టార్గెట్లు పెట్టి మరీ అనిపిస్తున్నారు. కేవలం 4 సంవత్సరాలలో మద్యం అమ్మకాలను రెట్టింపు చేసుకున్నారు. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు జరగడం లేదు, బకాయిల పథకము జరగడం లేదు. మద్యం షాపులను విస్తరింప చేస్తున్నారు, కానీ ఉచిత విద్యుత్తుకు కోతలు పెట్టారు, ఫీజు రీయింబర్స్మెంట్కి కోతలు పెట్టారు, ఆరోగ్యశ్రీకి కోతలు పెట్టారు. మన కొరల కొద్ది ఇలా ఉంది మన పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా చేయాలనుకుంటే ఈ పాలకులు మన రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా చేస్తున్నారు. ఒకవైపు పాలక పక్షము ఇంత అధ్వానంగా పనిచేస్తుంటే, ఇంకోవైపు నిలదీయాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు పాదయాత్రలో మద్యం వల్ల పుట్టుకోలైపోయిన కుటుంబాలను చూసి కూడా, ఆ మహిళల రోగుల విని కూడా ఏమంటారంటే, మన రాష్ట్రంలో మద్యం ధరలు చాలా పెరిగిపోయాయట, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మద్యం ధరలు అందరికీ అందుబాటులోకి తెస్తారట, సరసమైన ధరకే మద్యాన్ని అందిస్తారట. మన కర్మ కొద్దీ ఇలాంటి వాడు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నాడు. చంద్రబాబు గారి గురించి నేను మీకు చెప్పాల్సిన పని మీ అందరికీ తెలుసు. సొంత మామని వెన్నుపోటుకొచ్చి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. పాపం ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే అదే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ గారిని వెలేసిన గనుడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వ్యవసాయము దండగా అన్నాడు, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుంది అన్నాడు, ప్రజలకి ఉచితంగా ఇవ్వకూడదు, సబ్సిడీలు ఇస్తే సోలార్ పంటలు అవుతారు అన్నాడు. ఎవరైనా వచ్చి అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి, నా భర్త పోయాడు అంటే, మీ ఊళ్ళో ఎవరైనా పెన్షన్ వచ్చే వాళ్ళు చనిపోతే అప్పుడు నీ పేరు ఆ లిస్టులో చేరుస్తానని చెప్పేవారు ఆ రోజుల్లో. 140 రూపాయల గ్యాస్ ధరని 305 రూపాయలు చేసిన గనుడు చంద్రబాబు గారు. అంటే రెట్టింపు చేసి వెళ్ళాడనమాట. ఆర్టీసీ ధరలను ఇప్పటికీ 5 సార్లు పెంచాడు 9 సంవత్సరాలలో. 50 రూపాయలు హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసిన గనుడు కూడా చంద్రబాబు గారు. ఓటు బ్యాంకుతో నేను ప్రతి సంవత్సరంలో కరెంటు ఛార్జీలను 15% పెంచుతానని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టిన వాడు కూడా చంద్రబాబు గారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి మీరే కట్టాల్సిందే అని రైతులు ఒత్తిడి చేస్తే, పాపం రైతులు అప్పటికే కరువులో ఉండి మేము కట్టలేము మహాప్రభు అంటే, లేదు మీరు కట్టాల్సిందే అని ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను రాష్ట్ర కోర్టులను పెట్టారు. పాపము అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టలేక వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము రైతుల గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. ఇప్పుడేమో రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తెలంగాణని ఏమైనా చేసిన వాడు ఇప్పుడు ఆయన 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెబుతున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి అంటే స్కాలర్షిప్లు